రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని రాఘవేంద్ర కాలనీ వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుని 11 రోజుల పూజలు ఘనంగా నిర్వహించారు. పూజల లడ్డు వేలం పాటలు గత ఏడాదిలాగానే ఈసారి కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త మహేందర్ గౌడ్ లడ్డును 4,50,000 రూపాయలకు గణనాథుని లడ్డును కైవసం చేసుకున్నారు. అనంతరం మధ్యప్రదేశ్ నుండి వచ్చి స్థానిక హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి తన 2 పిల్లల్లో ఒకరు తలసేమియా అనే వ్యాధితో మరణించారని, మరొక కుమారుడు కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడని మహేందర్ గౌడ్ తో సంవత్సరాల చిన్నారుడు తండ్రి తన బాధ చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ బాలుడు ఆపరేషన్ సుమారు 20 నుండి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. దీని పట్ల స్పందించిన మహేందర్ గౌడ్ మొదటి అడుగు తనదేనని ముందుకొచ్చి ఆ చిన్నారి ఆపరేషన్ కోసం 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ 50,000 ఇచ్చారు. ఈ బాబుకు ఆపరేషన్ చేయకుంటే ప్రాణాలు దక్కవని కాలనీ వాసుల సమక్షంలో చెప్పగా అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా కదిలి తమ వంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు. కాలనీ ప్రజలందరూ ఆ చిన్నారికి ఏమి కాదని మేమున్నామని హామీస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం చూపించారు. మహేందర్ గౌడ్ చూపించిన ఈ ఉదారతను కాలనీ వాసులు అభినందిస్తూ మానవత్వం అంటే ఇదే, ఇలాంటి మనసున్న వారు ఈ రోజుల్లో ఉండడం ఎంతో గౌరవకరమని అన్నారు. కాలనీ వాసులు కూడా దాదాపు 6 నుండి 7 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దవేడు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, మీరంపల్లి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అనే వ్యక్తి పుట్టకూటి కోసం హైదరాబాద్ వలస వచ్చి ఒక షాప్లో పనిచేసి బతుకుతున్నాడు. పిల్లలను పోషించుకుంటూ బతుకుతున్నాడు. పేదరికంలో ఉన్న వ్యక్తి తలసేమియా అనే వ్యాధి పెద్ద కొడుకు ఆ వ్యాధితోటి కోల్పోయిండు. అదేవిధంగా చిన్న కొడుకు అదే వ్యాధి ఉంది. ఆయన రక్షించుకోనికే ఎన్నో బాధలు పడుతుండు. ఇతనికి మాకు తోచిన సహాయం నేను కొనిచ్చిన. అదేవిధంగా 2 లక్షలు మన వ్యాపారవేత్త మన మహేందర్ గౌడ్ గారు ఇచ్చిండు. అదేవిధంగా 1,50,000 ఇంకో అతను మార్వాడి వ్యక్తి అతను ఇచ్చిండు. అదేవిధంగా అందరూ ఎంతో కొంత సాయం చేస్తారు. ఆయన కొడుకును బతికించుకోవాలంటే మనం కొద్దిగా అందరం పెద్ద మనసు చేసుకొని ఇతనికి సాయం చేయాలని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఆయన కష్టాలు ఇట్లాంటి వ్యక్తులు ఎంతోమంది నిరుపేదలు మనం బీసీల తరఫున అందరం బీసీలమే కానీ ఎస్సీలమే కానీ ఓసీలమే కానీ ఈ జనాభా ఒక కాకి చనిపోతే ఎన్నో కాకులు ఆ చుట్టుముట్టు తిరిగి మొలుతున్నాయి. అదేవిధంగా మన మనసులో మనం ఇట్లాంటి వ్యక్తులను పేదరికంలో ఉన్న వ్యక్తులను తలో కొంత సహాయం చేసి ఇట్లాంటి ఆ అబ్బాయిని కాపాడుకోవాలని చెప్పి అందరినీ పేరున కోరుకుంటూ సెలవు. మహేందర్ గౌడ్ అని నేను రాఘవేంద్ర కాలనీలో ఉంటాను. మా ఆఫీస్ కూడా వచ్చేసి నేషనల్ పోలీస్ అకాడమీకి అపోజిట్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది నాది. దాని కింద హోటల్లో పనిచేసే మధ్యప్రదేశ్ వ్యక్తి ఒక ఆయన 5 ఏళ్ల క్రితం వలస వచ్చిండు రాఘవేంద్ర కాలనీకి. బతుకుదేరు కోసం వచ్చిండు. బతుకుదేరు కోసం వచ్చి అలా పిల్లగాడు ఇంతకుముందు ఒక ఆయన తలసేమియా ప్రాబ్లంతో ఒక అబ్బాయి చనిపోయిండు ఆల్రెడీ. ఇంకొక అబ్బాయి కూడా తలసేమియా ప్రాబ్లం ఉంది. అది ఒక 8 ఇయర్స్ ఉండు బాబు. ఇప్పుడు ఒక 1 ఇయర్లో ఆయనకు ఆపరేషన్ చేయించకపోతే చనిపోతాడు ఆయన. ఆ విషయం తెలిసింది అందరు. ఆల్రెడీ నా దగ్గరకు వచ్చింది ఆయన. వచ్చినప్పుడు నేను స్పందించి ఎట్లా ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది అది అని నేను అడిగినాను చాలాసార్లు. అంటే ఒక 20 నుంచి 30 లక్షలు అవుతాయి అని చెప్పిండు ఆయన. దీనికి ఎట్లా సజెషన్ తీసుకోవాలంటే నేను రాఘవేంద్ర కాలనీలో లడ్డు తీసుకుంటా గణేశుని దగ్గర 4 ఇయర్స్ నుంచి కంటిన్యూ మనం తీసుకుంటున్నాం. ఒక ఆలోచన ఏంటంటే అందరి మధ్యలోకి తీసుకెళ్ళి ఈ విషయాన్ని అందరితో ఇన్వెస్ట్మెంట్ చేపిద్దాం, అందరితో చేపిద్దామని, అందరితో కొంచెం చందా వేసుకుందామని అందరి విధంగా మా జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ గారు ఆయనతో కూడా 50,000 రూపాయలు రాపించి డొనేషన్ చేయించిన. నేను 2 లక్షల రూపాయలు డొనేషన్ చేసిన. నరేందర్ సురానా అనే ఇండస్ట్రియల్ వ్యాపారి ఆయన కూడా ఒక 1.5 lakh చేశాడు. ఇంకా కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి హెల్ప్ చేసారు. దానికి ఇప్పుడు ఆ శ్రీపాల్ అనేట శక్తి ఆయన ఇంతకుముందే చాలా ఘోరంగా ఇప్పుడు పెద్ద కొడుకు చనిపోయి చిన్న కొడుకు కూడా బతికించుకోవాలనే ఆశతోటి అందరి కాలేజీలో పడుతుంటే మన దగ్గరకు వచ్చినందుకు మనతో అయిన సాయం ఇది చేశాను. సరే, ఇప్పుడు మీడియా ముఖంగా ఇందులో వీళ్ళందరికీ చాలా ఎట్లనన్నా చేసి అది ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ పెద్ద మొత్తాన్ని వచ్చినాయి డబ్బులు వాళ్ళకి ఈ గణేష్ మండపంలో. మీతో కూడా ఏమైనా ఎవరన్నా చేయగలరని మనం కోరుకుంటాం.